మూడు రాజధానుల అంశాన్ని బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి తెలుగుదేశం ఏం చేయలేదంటే మేము చేయలేదు, మేము చేసామంటే మేము చేసాం. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దీని ద్వారా ఉత్తరాంధ్ర ఉద్యమం ఏమైనా వస్తుందంటారా, లేదంటే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి ఈ కోణంతో ఈ ఇష్యూని బయటికి తీసుకొస్తున్నారు? అది కేవలం అమరావతి అరసవెల్లి యాత్ర, రెండో యాత్ర రైతులు ప్రారంభించిన తర్వాత మాత్రమే ఇలాంటిది కౌంటర్ చేయాలి అని వైఎస్ఆర్సీపీకి ఆలోచన వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇది చట్ట ప్రకారం అమరావతి రాజధానిగా కదల్చలేము అనేది కానీ మూడు రాజధానుల అంశంలో ప్రభుత్వం వెళ్తూ ఉంది, కానీ ఒక్క రాజధాని అంటున్నారు. ఈ విషయం వల్ల ఉత్తరాంధ్రలో మీకు ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందా? అమరావతి రాజధాని అనేది 2015లోనే ఆ రోజునే అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అందరూ కూడా ఆ రోజున దాన్ని సమర్థించడం అనేది జరిగింది. ఆ ప్రకారం రాజధాని నిర్మాణం మొదలైంది. ఆ రోజున ఎన్నికల్లో వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు, సాక్షాత్ ముఖ్యమంత్రి అయితేనేమి, ఇప్పుడున్నటువంటి మంత్రులైతేనేమి, చాలామంది ఎమ్మెల్యేలు ఎన్నికలలో వాళ్ళు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ప్రత్యేక హోదాకు సంబంధించి ఎటువంటి పోరాటం కావచ్చు, అట్లాంటి విషయంలో రాజీనామా చేయకుండా ఉత్తరాంధ్రకు సంబంధించి రాజధానుల విషయంలో రాజీనామా చేసి రండి పోటీకి నిలబడదాం అని చెప్పి వారు మాట్లాడడం, దీన్ని ఎట్లా చూస్తారు? ప్రజలు వాళ్ళ విజ్ఞత ఉందనే మా భావన. అలాంటి దానికి వాళ్ళు లోను కారు అనేదే మేము అంటున్నాం. అంతేకాకుండా ప్రజలకి తెలియజెప్పటం కోసం ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ, మిగిలినటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా సమాయత్తం అవుతా ఉన్నాయి. వాళ్ళ స్లోగన్ ఒకటే ఉంది. వీటితో పాటు ఎన్టీఆర్ గారి పేరు మార్పు అనేది ఎంతవరకు మీరు ఎట్లా మాట్లాడతారు? దాంతోపాటుగా మీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ గారి పేరుని పెట్టలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. గన్నవరం విమానాశ్రయానికి కూడా ఆయన పేరు పెట్టలేదు అని అంటున్నా ఉన్నారు. అంటే ఈ పేర్లు పెట్టడం అనేటటువంటి దానికన్నా కూడా పరిపాలన ఎలా సజావుగా చేయాలి అనేటటువంటిది కదా ప్రభుత్వం యొక్క దృష్టి ప్రధానంగా ఉండాల్సినటువంటిది. ఎన్టీఆర్ పేరు పెట్టడము అనేటటువంటి దానిలో ఆ సందర్భం, ఆ సమయం, ఆ రోజున మేము ఆలోచించలేదు. ఎందుకంటే ఆ రోజున కూడా వార్తల్లో హాట్గా నిలుస్తున్నాయి. మీ మీద కేసినేని నాని గారు చేసిన వ్యాఖ్యలు అంత వ్యంగ్యంగా మాట్లాడడం, పనిచేసే మీలాంటి వాళ్ళకి ఎలా అనిపించినాయి? ఆయన ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అంటారు? అంటే బహుశా అలా జరగకుండా ఉండాల్సింది. అయితే ఆంతరంగికంగా మా పార్టీలో ఇంటర్నల్గా జరిగినటువంటి ఒక చర్చ, అది బయటికి సోషల్ మీడియాలో, పేపర్లలో మరొక రకంగా రావటం వలన నేను దాన్ని ప్రతిస్పందించాను. సేమ్ టైం అదే ఉద్దేశంతో ఆయన కూడా అదంతా ఒక ఎత్తు అయితే ఇవాళ మీ మీద సోషల్ మీడియాలో వ్యంగ్యంగా మాట్లాడడం, మీ అభిమానులకి మీరు సౌమ్యులు, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు అనే ఇమేజ్ కలిగిన మీ మీద రావడం చాలా వరకు అంతవరకు ఆయనకి మైనస్ అయింది అంటున్నారు. ఈ విషయంలో మీరు మీ అభిమానులు కావచ్చు, లేదా పార్టీ కార్యకర్తలని వాళ్ళని ఎంతవరకు సముదాయించారు? సహజంగా ఆయన యాంగిల్లో కొంత డ్యామేజ్ జరిగిందేమో అనే దాని మీద ఆయన ప్రతిస్పందించారు. దాన్ని ఒక వ్యంగ్యము అని కాకుండా, అంటే నేననేది ఆ రకంగా బయటికి రావటము అనేది దాన్ని నేను చూశాను నేను కూడా. అయితే దాన్ని ఒక అనుకూల అంశంగానే తీసుకొని ఆయన కూడా కొంత డ్యామేజ్ కంట్రోల్ చేశారేమో అనే ఉద్దేశంతోనే టాక్ షోలో బాలయ్య బాబు గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుతూ 1995 సంబంధించి ఆగస్టు సంక్షోభం గురించి మాట్లాడారు. ఆ టైంలో మీరు కూడా క్రియాశీలకంగానే ఉన్నారు. అప్పుడు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అసలు నిజంగానే పార్టీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టుగా బాబు గారు ఆ విధంగా బిహేవ్ చేశారా, లేదా పార్టీని రక్షించడానికి చేయాల్సి వచ్చిందా? 94లో ఎన్నికైన అనంతరం కొన్ని నెలల పాటు మేము చూసిన వాతావరణం, ఆ రోజు పార్టీని ఒక దుష్ట శక్తి ఆవరించింది అనే అనిపించింది మా అందరికీ కూడా. ఆ దుష్ట శక్తి నాయకుడిని
అనేక రకాలుగా ప్రలోభాలకో లేకపోతే ఒక రకమైనటువంటి ఆయన్ని మరి లోబర్చుకొని ఏం జరుగుతుంది ఏమిటి అనేది తెలియనీయకుండా ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఉన్న యాక్టివ్గా ఉండే వాళ్ళని వాళ్ళు పెట్టే పోస్టుల ద్వారా కొంతవరకు ప్రజల్లో వేరే ఉద్దేశాలు లేదా కుట్ర జరిగే విధంగా వ్యవహరిస్తున్నాయి ఆ పోస్టుల ద్వారా అని చెప్పి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న నరేంద్ర గారి అరెస్ట్ కూడా జరిగింది. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే విషయం ఎంతవరకు సరైన విధానంలోనే వెళ్తుంది అనుకోవాలా? ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా పోలీసు దుర్మార్గంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. పోలీసుని పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉంచుకొని ప్రశ్నించేటటువంటి వాళ్ళని, అలాగే ఇలా పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళకి ఏదైనా వ్యతిరేకమైనటువంటి పోస్ట్ వస్తే జర్నలిస్టులు కావచ్చు, పేపర్ మీడియా కావచ్చు, అలాగనే కార్యకర్తలు కావచ్చు, అందరి మీదకి కూడా పోలవరం కాపర్ డ్యామ్కి సంబంధించి ఏదైతే నష్టం వాటిల్లిందో ఇప్పుడు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పడం, పోలవరం పూర్తి చేస్తానని చేయకపోవడం, అంబటి రాంబాబు గారు కూడా ఈ విషయం మీద మాట్లాడడం, ఆయన మంత్రి అయ్యింది, దీన్ని ఎట్లా చూస్తారు? చేతకాని వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఇవి చూసాము. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున స్టార్టింగ్ నుంచి మనం చూస్తే 2014లో ఎన్నికైన అప్పుడు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆలోచించారు ఆయన. అసలు దీన్ని పోలవరాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఏది ప్రతిబంధకాలు లేకుండా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తూ ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా పోటీ చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ కూడా కొన్ని వెల్కమ్ చెప్తే బ్యానర్లు అమలాపురంలో కూడా ఎట్లా ఉంటుంది? ఆయన పార్టీ ఎంతవరకు పట్టించుకుంటారు? ఆ పార్టీకి ఇక్కడ మనుగడ ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి ఈ 13 జిల్లాల ప్రజలు విడిపోవాలని కోరుకోలేదు. బలవంతాన రాజకీయ ప్రయోజనం కోసం ఆ రోజున ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళ యొక్క ఉద్యమము లేదు, కావాలని చేసినటువంటి ఆ ప్రయత్నం, ఆనాడు కాంగ్రెస్కి ఏదో 4 సీట్లు వస్తాయనే ఉద్దేశంతో జరిగినటువంటి రాజకీయమైనటువంటి పరిణామం. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. మనం నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని విజయవాడ పార్లమెంట్ సంబంధించి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి నెట్టెం రఘురామ్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారు. అమరావతి ఉద్యమానికి సంబంధించి ఉత్తరాంధ్ర వైపు ఈస్ట్ గోదావరి, ఇప్పుడు వెస్ట్ గోదావరి కంప్లీట్ అయిపోతుంది, ఈస్ట్ గోదావరిలోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రకి సంబంధించి 3 రాజధానుల అంశాన్ని బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్రకి సంబంధించి తెలుగుదేశం ఏం చేయలేదంటే మేం చేయలేదంటే మేం చేయలేదు, మేం చేసామంటే మేం చేసాం. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దీని ద్వారా ఉత్తరాంధ్ర ఉద్యమం ఏమైనా వస్తుందంటారా? లేదంటే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి ఈ కోణంతో ఈ ఇష్యూని బయటికి తీసుకొస్తున్నారు? అది కేవలం అమరావతి అరసవెల్లి యాత్ర, 2వ యాత్ర రైతులు ప్రారంభించిన తర్వాత మాత్రమే ఇలాంటిది కౌంటర్ చేయాలి అని వైఎస్ఆర్సీపీకి ఆలోచన వచ్చిందని అనుకుంటున్నాను నేను. వాళ్ళకి తెలుసు ఇది చట్ట ప్రకారం అమరావతి రాజధానిగా కదల్చలేము అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు ఇచ్చింది, చాలా క్లియర్గా లోతుగా జడ్జిమెంట్ ఇవ్వటం అనేది జరిగింది. మన అందరికీ తెలిసిన వాస్తవమే అది. ఉన్నటువంటి దానిలో లీగాలిటీ ఉన్నటువంటి ఆ కండిషన్స్ మేరకు సుప్రీంకోర్టు కూడా డెఫినెట్గా రైతుల తరపునే ఇవ్వటానికి స్కోప్ ఉంది. అది స్పష్టంగా తెలిసి కూడా వాళ్ళు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ని రైజ్ చేయటం అనేది మేము అనుకుంటున్నాము ఎన్నికల్లో దాన్ని ఒక అంశంగా తీసుకొని అలా 3 ప్రాంతాల్లో అలా ఒక రకమైన వాతావరణాన్ని తీసుకొచ్చి రాజకీయ లాభం, ఎన్నికల లాభం పొందాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. అంటే మొదటి నుంచి మనం చూస్తూ ఉంటే వాళ్ళు అధికారం సంపాదించడానికి, దాన్ని నిలుపుకోవటానికి, ప్రజలకి ప్రయోజనం చేకూర్చడం ద్వారా, మెప్పు పొందటం ద్వారా కాకుండా
ఒక విచ్ఛిన్నకరమైనటువంటి ధోరణితోనే వెళ్తూ ఉన్నారు. ఎన్నికల ముందు కూడా మనం చూసాం, ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మిగిలినటువంటి కులాల్లో ఒక రకమైన భావాన్ని, వ్యతిరేక భావాన్ని తీసుకొచ్చి ఆ రకంగా అధికారాన్ని సంపాదించారు. సేమ్ అదే బాణీలో మళ్ళీ అలాగే పోతూ ఒక కులము లేక ప్రాంతము, ఇలాంటి ప్రాంతాల మధ్య అవసరం లేని, ప్రయోజనం లేని సెంటిమెంట్ని తీసుకొని వచ్చి ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకని ఆ రకంగా జరుగుతుండవచ్చు. కానీ 3 రాజధానుల అంశంలో ప్రభుత్వం వెళ్తూ ఉంది, కానీ ఒక్క రాజధాని అంటున్నారు. ఈ విషయం వల్ల ఉత్తరాంధ్రలో మీకేమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందా? నష్టం వాటిల్లటానికి అవకాశం లేదు. ఎందుకు అనంటే అమరావతి రాజధాని అనేది 2015లోనే ఆ రోజునే అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అందరూ కూడా ఆ రోజున దాన్ని సమర్థించడం అనేది జరిగింది. ఆ ప్రకారం రాజధాని నిర్మాణం మొదలైంది. ఆ రోజున ఎన్నికల్లో వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు, సాక్షాత్ ముఖ్యమంత్రి అయితేనేమి, ఇప్పుడున్నటువంటి మంత్రులైతేనేమి, చాలామంది ఎమ్మెల్యేలు ఎన్నికలలో వాళ్ళు అమరావతి రాజధాని, దాన్ని కదల్చము అని చెప్పడం అనేది స్పష్టంగా జరిగింది. అవన్నీ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం టీవీలో, సోషల్ మీడియాలో. ఆనాడు వాళ్ళు పలికినటువంటి మాటలన్నీ కూడా. మరి అలాంటిది ప్రజలు వాటిని గమనించకుండా ఉండరని మేము అనుకోవట్లేదు. అవన్నీ కూడా ప్రజలకి తెలుసు వాస్తవం ఏమిటి అనేది. అలాగే అమరావతినే రాజధానిగా ఎందుకు ఉంచాలి, ఎందుకు చేయాలి అనే దానికి అనేకమైనటువంటి అనుకూల అంశాలు ఉన్నాయి. వైజాగ్ మార్చటమా లేకపోతే కర్నూలా అనే దానికి అలాంటి అనుకూలమైనటువంటి అంశాలు లేవు. ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్ళు, వాళ్ళకి తెలుసు అమరావతి రాజధాని అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ ఎన్ని రకాల మాటలు చెప్పినా వాళ్ళు ఆ రకమైనటువంటి సెంటిమెంట్కి, భ్రమలకి లోను కారనేదే మా నిశ్చిత అభిప్రాయం. ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ప్రత్యేక హోదాకు సంబంధించి ఎటువంటి పోరాటం కావచ్చు, అట్లాంటి విషయంలో రాజీనామా చేయకుండా ఉత్తరాంధ్రకు సంబంధించి రాజధానుల విషయంలో రాజీనామా చేసి రండి, పోటీకి నిలబడదాం అని చెప్పి వారు మాట్లాడడం, దీన్ని ఎట్లా చూస్తారు? అదే మేమంటా ఉంది, అదే ప్రజల్లో ఒక లేనటువంటి దాన్ని వాళ్ళు బలవంతాన క్రియేట్ చేయటానికి అనేది ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వాళ్ళ విజ్ఞత ఉందని మా భావన. అలాంటి దానికి వాళ్ళు లోను కారు అనేదే మేము అంటున్నాం. అంతేకాకుండా ప్రజలకి తెలియజెప్పటం కోసం ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ, మిగిలినటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా సమాయత్తం అవుతా ఉన్నాయి. వాళ్ళ స్లోగన్ ఒకటే ఉంది, అమరావతి రాజధాని అనేది. అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని సమాజంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా ఒకే ఆలోచనతో ఉన్నారు. కేవలం ఒక వైఎస్ఆర్సీపీ తప్ప అలాంటి రాజీనామా డ్రామాలుగానే మిగిలిపోతాయి తప్ప వాటికి ప్రజలు లోను కారనేదే మేము అనుకుంటున్నాం. రైతులు ముసుగులో తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారంటున్నారు. ఇప్పుడు చేస్తున్న పాదయాత్రలో ఉన్న వాళ్ళు ఆ రకంగానే రైతుల ముసుగులో తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారా? తెలుగుదేశం కార్యకర్తలు అంటూ ఎవరూ లేరండి. తెలుగుదేశం పార్టీ దానికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప మరొక రకంగా వాళ్లే దీని వెనక ఉండి నడపటం అనేది జరగటం లేదు. రైతులు అనేది స్పష్టంగా మనకి కనపడతా ఉంది. వాళ్ళు మొదటి యాత్ర కూడా చేశారు, న్యాయస్థానం టు దేవస్థానం. అలాగే వీళ్ళు రెండో యాత్ర చేస్తూ ఉన్నారు. అతి స్పష్టంగా అక్కడ ఐడెంటిటీ కార్డు ఇచ్చి పోలీసు ఇది రైతులా కాదా అనేది తెలుసుకొని 600 మందిని వాళ్ళు అలౌ చేసి తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళని తెలుగుదేశం కార్యకర్తలు అనటంలో అర్థం లేదు. వీటితో పాటు ఎన్టీఆర్ గారి పేరు మార్పు అనేది ఎంతవరకు మీరు ఎట్లా మాట్లాడతారు? దాంతోపాటుగా మీ హయాంలో, మీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ గారి పేరుని పెట్టలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. గన్నవరం విమానాశ్రయానికి కూడా ఆయన పేరు పెట్టలేదు అని అంటున్నా ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? పేరు పెట్టటాలు అనేవి ఆయా సందర్భాల్లో ఆయా మహానుభావులు వాళ్ళు చేసినటువంటి సర్వీస్ని గుర్తించి పెట్టడం అనేది అది జరుగుతూ ఉంటుంది. జనరల్గా మనం కూడా గతంలో చూసాం. జిల్లాలకి పేర్లు పెట్టడము అనేటటువంటి విషయం ఆ రోజున, అంటే ఈ పేర్లు పెట్టడము అనేటటువంటి దానికన్నా కూడా పరిపాలన ఎలా సజావుగా చేయాలి అనేటటువంటిది కదా ప్రభుత్వం యొక్క దృష్టి ప్రధానంగా ఉండాల్సినటువంటిది. ఎన్టీఆర్ పేరు పెట్టడము అనేటటువంటి దానిలో ఆ సందర్భం, ఆ సమయం, ఆ రోజున మేము
ఆలోచించలేదు. ఎందుకంటే ఆ రోజున కూడా జిల్లాలు పెద్ద ఇంకా విడిగా చేయాలి, చాలా జిల్లాలని ప్రకటించాలి అని అనుకున్నాం. కానీ వాస్తవ పరిస్థితులు ప్రస్తుతం మనం విడిపోయినటువంటి రాష్ట్రంలో ప్రధానంగా చేయాల్సినటువంటివి పాలనా అంశాలు, ప్రజలకి ప్రయోజనం చేకూర్చేటటువంటి అభివృద్ధి, సంక్షేమం, వాటి మీద దృష్టి తప్ప ఇలాంటివి తర్వాత చేద్దాము అనేటటువంటి ఆలోచనే ఆ రోజున ఉంది. అలాగే ఎన్టీ రామారావు పేరు గన్నవరం విమానాశ్రయానికి పెట్టలేదు అని అంటే తెలుగుదేశం పార్టీయే, ఆ ప్రభుత్వమే గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించటం, దానికి సంబంధించి అనేక అనుమతులు తీసుకొని రావటం, ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేయటం అనేది జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం చేసిన పని కన్నా కూడా ఎక్కువ ఏదో బెనిఫిట్ పొందాలి, ముందుగానే తీసుకోవాలి అనేటటువంటి మనస్తత్వం వైఎస్ఆర్సీపీది. తెలుగుదేశం పార్టీది ముందు పని చేద్దాం అనేటటువంటి మనస్తత్వం తెలుగుదేశం పార్టీది. తప్ప పేర్లు పెట్టడము అనేటటువంటిది సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి పెడతారు. ఏంటి సార్ వార్తల్లో హాట్గా నిలుస్తున్నాయి మీ మీద కేసినేని నాని గారు చేసిన వ్యాఖ్యలు, అంత వ్యంగ్యంగా మాట్లాడడం పనిచేసే మీలాంటి వాళ్ళకి ఎలా అనిపించినాయి? ఆయన ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అంటారు? అలాంటిదేం లేదండి. అంటే బహుశా అలా జరగకుండా ఉండాల్సింది. అయితే ఆంతరంగికంగా మా పార్టీలో ఇంటర్నల్గా జరిగినటువంటి ఒక చర్చ, అది బయటికి సోషల్ మీడియాలో, పేపర్లలో మరొక రకంగా రావటం వలన నేను దాన్ని ప్రతిస్పందించాను. దానికి అంటే నేను కొంత డ్యామేజ్ కంట్రోల్ చేయటానికి గాను అలా ప్రతిస్పందించడం జరిగింది. సేమ్ టైం అదే ఉద్దేశంతో ఆయన కూడా ప్రతిస్పందించారనే నేను అనుకుంటా ఉన్నా. ఏమనంటే జనరల్గా అది బయటకు వచ్చింది కాబట్టి అలా వివాదంగా అనిపించవచ్చు. కానీ ఇంటర్నల్గా మేమే మాట్లాడుకున్నట్లయితే అది సంవాదంగానే మిగిలిపోయేది. ఇది కొద్దిగా వాదంలాగా అయిపోయింది. అది అయితే యాక్చువల్గా ఆయనకి నాకు మంచి రిలేషన్ ఉంది. అంటే ఆయన పోస్ట్ పెట్టక ముందు ఎప్పుడు మాట్లాడారు ఆయన మీతో? అంతకుముందు మాట్లాడాం. ఎన్ని రోజుల క్రితం? మేము తరచుగా మాట్లాడుకుంటూనే ఉంటాం. గుడ్ రిలేషన్ ఉంది. ఇద్దరికి పరస్పరం గౌరవాభిమానాలు ఉన్నాయి. అయితే నేను ప్రతిస్పందించినందువలన, తిరిగి ఆయన ప్రతిస్పందించినందువలన పెద్ద నష్టం జరిగిపోయిందని అనుకోలేము. ఎందుకనంటే నేను ఒక రకంగా డ్యామేజ్ కంట్రోల్ చేస్తే ఆయన ఆ రకంగా వ్యవహరించటం వలన కూడా కొంతమేరకు పార్టీ దాన్ని అనుకూలంగానే తీసుకొని దాన్ని కూడా పరిశీలన చేసి తగు విధంగా తగు సమయంలో చర్య తీసుకోవటానికి. తిరువూరు నియోజకవర్గం ఈ వివాదానికి కారణమైంది. నిజంగానే క్యాండిడేట్ని మార్చాలి, ఇన్ఛార్జిని మార్చాలి అనేది అక్కడ కార్యకర్తలు కావచ్చు, జనాల్లో వస్తుందా? తెలుగుదేశం అభిమానులు మార్చాలి అనేది కాదు, కానీ అక్కడ కొంత సమన్వయ లోపం ఉంది అనేది చెప్పటం అనేది జరిగింది. దాని గురించి ఆ సమన్వయం ఎలా చేయాలి ఏమిటి అనేది చర్చించుకున్నాం. అంటే ఇంతకుముందు కేసినేని నాని గారు వేరే విషయాల మీద సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ వెళ్ళినప్పుడు బొకే ఇవ్వడానికి కూడా నిరాకరించారు. పక్కనున్న గల్లా జయదేవ్ గారిని ఇవ్వమని చెప్పడం, అది కూడా వార్తలోకి ఎక్కింది. అదంతా ఒక ఎత్తు అయితే ఇవాళ మీ మీద సోషల్ మీడియాలో వ్యంగ్యంగా మాట్లాడడం, మీ అభిమానులకి మీరు సౌమ్యులు, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు అనే ఇమేజ్ కలిగిన మీ మీద రావడం చాలా వరకు అంతవరకు ఆయనకి మైనస్ అయింది అంటున్నారు. ఈ విషయంలో మీరు మీ అభిమానులు కావచ్చు లేదా పార్టీ కార్యకర్తలని వాళ్ళని ఎంతవరకు సముదాయించారు? అలాంటిదేం లేదండి. ఆ వివాదం అనేది దానికి క్వశ్చన్ లేదు అక్కడ. ఆయన సహజంగా ఆయన యాంగిల్లో కొంత డ్యామేజ్ జరిగిందేమో అనే దాని మీద ఆయన ప్రతిస్పందించారు. దాన్ని ఒక వ్యంగ్యము అని కాకుండా, అంటే నేననేది ఆ రకంగా బయటికి రావటము అనేది దాన్ని నేను చూశాను నేను కూడా. అయితే దాన్ని ఒక అనుకూల అంశంగానే తీసుకొని ఆయన కూడా కొంత డ్యామేజ్ కంట్రోల్ చేశారేమో అనే ఉద్దేశంతోనే, అంటే నేను వ్యాఖ్యానించటం వలన జరిగినటువంటి ఇది ఏదైనా ఆయన అనుకొని డ్యామేజ్ జరిగిందని దాన్ని సరిచేయటం కోసం ఒకవేళ అలా మాట్లాడి ఉండొచ్చు. దాన్ని ఒక సానుకూలమైనటువంటి అంశంగానే తీసుకుంటాం మేము పార్టీలో. కానీ ఒక వర్గాన్ని, తనకంటూ వచ్చే ఒక వర్గాన్ని కాపాడుకోవడానికో ఆయన మాట చల్లలేదనో మీరు స్పందించిన దానికి ధీటుగా దాని కౌంటర్గానే ఆయన ఇచ్చారంటున్నారు.
అది నిజమేనా? ఆయనకంటూ ఒక సపరేట్ వర్గం, ఒక ఎంపీ కాబట్టి అది అందులో ప్రజెంట్ ఎంపీ కాబట్టి ఉండడం సహజమే. కానీ ఆ వర్గం మాట చెల్లాలి అనే పట్టుదల ఆయనలో బాగా కనిపిస్తుంది ఈ మధ్య అంటున్నారు. దానివల్ల పార్టీకి నష్టమా లాభమా? నేను అనుకోవటం, ఆయనకి నాకు ఎన్నాళ్ళు ఉన్నటువంటి పరిచయంలో ఆయన కూడా బాధ్యత తీసుకుంటూనే ఉన్నారు. పార్టీని సరిచేయటంలో, పార్టీలో ఉన్నటువంటి లోపాలని ఆయా సందర్భాల్లో ఎత్తి చూపటంలో ఆయన స్టైల్లో ఆయన చేస్తూ ఉన్నా దాన్ని పార్టీ సరిగానే అర్థం చేసుకొని తగు సమయంలో చర్య తీసుకోవటానికి ఆలోచిస్తాం. అంటే అధ్యక్షుడిగా మీరు అన్నిటినీ కొంచెం మంచితనంతోనూ సమసిపోయే విధంగానే మీరు ప్రతిదీ మాట్లాడతారు. అలాంటిది మీ మీదకి ఆయన అట్లా మాట్లాడడం మీకు బాధ అనిపించింది? నాకు బాధ అనేది దానిలో నేను అంటే చెప్పాను ఇందాకనే ముందుగానే, అది కొద్దిగా ఇంటర్నల్గా జరిగి ఉన్నట్లయితే ఆయనకి నాకు మధ్య సంవాదంగా ఉండేది. అది బయటికి ఆ రకంగా రావటం వల్ల అది వివాదం అని అనిపించవచ్చేమో, కానీ నేను అన్నదానిలోకి ఆయన అన్నదాన్ని మేము గనక అది లోతుగా ఆలోచిస్తే అది కొంత మేరకు పార్టీని మేము సవరించుకోవటానికి, పార్టీ లోపాలను సవరించుకోవటానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఆయన్ని కాకుండా వాళ్ళ బ్రదర్ని మీరు ఏమైనా ప్రోత్సహిస్తున్నారా? అలాంటిదేం లేదండి. ఆయన ఇంతవరకు నన్ను ఎవరేం కలవలేదు. ఆయన ఏదో ఫౌండేషన్ పెట్టుకొని చేస్తూ ఉన్నాడు. అది కొంత అక్కడక్కడ ఆయన చేస్తూ ఉన్నటువంటి కార్యకలాపాలు ఆయన ఫౌండేషన్కి సంబంధించి ఒక సర్వీస్ అనే పేరు మీద నడుస్తున్నాయి. మేము అంత మించి దాన్ని మేము పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదు. అంతకు మించి మీరైతే ఆయన సపోర్ట్ అనేది అలాంటిది ఏం లేదు. అట్లాంటిది ఏం లేదు. అంటే అది కూడా ఒక కారణం కాదంటారు అయితే? ఈ విషయంలో అది కారణం కాదు. అది కూడా కారణం కాకపోవచ్చు. అది అలాంటిది. సార్, నియోజకవర్గానికి సంబంధించి అంటే పార్లమెంటు పరిధిలో మీరు పార్టీ సమీక్షలు చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరైనా గీత దాటితే చేస్తాను. అట్లాంటి చర్యలు తీసుకుంటుందా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం? అవసరాన్ని బట్టి ఆయా సందర్భాన్ని, ఆ జరిగినటువంటి అది ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడితే ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది బేరీజ్ వేసుకొని చర్య తీసుకుంటాం మేము. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారి పేరు మర్చిపోవడం కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తుందా పార్టీని? ఐ మీన్ మర్చిపోవడం మీన్స్ అంటే వీటికి పేర్లు పెట్టకుండా వాళ్ళ జిల్లాలకు కూడా ఆయన పేరు పెట్టాడు, ఇట్లాంటివి కూడా వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు కదా. అది డ్రామానే. పేరు పెట్టడము అనేది చెప్పాను ఇప్పుడే మీకు. పేరు పెట్టకపోవటము అనేది సమయ సందర్భాలను బట్టి చేస్తాం. అలా కాకుండా వాళ్ళు ఏదో లోపం జరిగిపోయింది అని ఎదుటివాడి మీద మార్కులు తీసుకోవటం కోసం, అది దాని పట్ల రాజకీయ లబ్ధి పొందటం కోసం చేసేటటువంటి విషయమే తప్ప, నిజంగా ఎన్టీ రామారావు గారి పట్ల అలాంటి ప్రేమే ఉంటే మరి జిల్లాకి ఆ పేరు పెట్టి మరి ఆ జిల్లాలోనే ఉన్నటువంటి ఎప్పుడో పెట్టుకున్నటువంటి 96లోనో ఎప్పుడో పెట్టినటువంటి డాక్టర్ ఎన్టీ రామారావు పేరు తీసివేయటం అనేది అది అంతటి దుర్మార్గమైనటువంటి చర్య మనం ఆలోచించాలి. ఎందుకు అంటే వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి, అంటే జరుగుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి రోజువారీ వైఫల్యాలు, కుంభకోణాలు అనేకం ఉన్నాయి వాళ్ళ పరిపాలనలో. అవి ఎప్పుడైతే ఎదుటి పక్షం వెలికి తీస్తా ఉందో ఎదుటి పక్షాన్ని డిఫెన్స్లో పడేయటం కోసమో ఇలాంటివి వాళ్ళు చేపడుతున్నారు తప్ప నిజంగా అందులో చిత్తశుద్ధి అనేది మనం చూడలేం. అంతవరకు మాత్రం చూడలేం. టాక్ షోలో బాలయ్య బాబు గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుతూ 1995 సంబంధించి ఆగస్టు సంక్షోభం గురించి మాట్లాడారు. ఆ టైంలో మీరు కూడా క్రియాశీలకంగానే ఉన్నారు. అప్పుడు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అసలు నిజంగానే పార్టీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టుగా బాబు గారు ఆ విధంగా బిహేవ్ చేశారా, లేకపోతే పార్టీని రక్షించడానికి చేయాల్సి వచ్చిందా? ఆ రోజున నేను కూడా ప్రత్యక్ష పాత్ర వహించడమే జరిగింది. చూసాం మేము 94లో ఎన్నికైన అనంతరం కొన్ని నెలల పాటు మేము చూసిన వాతావరణం ఆ రోజు పార్టీని ఒక దుష్ట శక్తి ఆవరించింది అనే అనిపించింది మా అందరికీ కూడా. తానే వ్యవహారాన్ని నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. అలాగే ఆ దుష్ట శక్తి ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోవటము, అనేక రకాలుగా సిఫార్సులు లేకపోతే కావలసినటువంటి పనులు ఇలాంటివన్నీ చేయించుకోవటం, ఇలాంటి వాటిలో కూడా జోక్యం చేసుకోవటం అనేది జరుగుతుంది.
అలాంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారికి అధికారాలన్నింటిలో జోక్యం చేసుకునేవాళ్ళు. ఎన్టీ రామారావు గారికి ఆ సీనియర్లందరూ కూడా చెప్పటం అనేది జరిగింది. ఒక్క చంద్రబాబు నాయుడే కాదు, అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని దీన్ని సరిగా కాదండి, ఇది ఇలా కాదు, పరిపాలన కొంచెం గాడి తప్పుతా ఉంది, ఈ పరిస్థితుల్లో మరి మీరు ఆలోచించాలి అని చెప్పటం అనేది జరిగింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి వాతావరణం, రామారావు గారు వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలందరూ ఏమైనా సరే పార్టీ నష్టపోతా ఉంది, ప్రభుత్వంలో కూడా జోక్యం వస్తూ ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో ఆ దుష్టశక్తిని నివారించడానికైనా పార్టీని పరిరక్షించుకోవటానికైనా మనం ఒక స్టెప్ తీసుకోవటం అవసరము అని ఆ రోజు ఎమ్మెల్యేలందరూ భావించాం. ఒక్క 30 మంది తప్ప ఆ రోజున ఎన్నికైనటువంటి వాళ్ళు దాదాపు 219 మంది మేము ప్రత్యక్షంగా ఎన్నికయ్యాం. ఒక 30 మంది తప్ప 190 మంది ఎమ్మెల్యేలు ఇలా ఆలోచించి చంద్రబాబు గారిని ఒత్తిడి చేసి పార్టీని రక్షించేటటువంటి క్రమంలో ఆయన్ని తీసుకోమని అడగటం అనేది జరిగింది. అలాగే ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ మొత్తం కూడా, బాలకృష్ణ గారు కావచ్చు, అలాగే హరికృష్ణ ఆ రోజున, అంతేకాకుండా దగ్గుపాటి వెంకటేశ్వరరావు, మరి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పక్షమే ఆ రోజున చెప్పడం అనేది జరిగింది. ఆ మేరకే జరిగింది తప్ప కేవలం పార్టీని రక్షించుకోవటం కోసం, ప్రజలు ప్రభుత్వం పట్ల పెట్టుకున్నటువంటి ఆశలు ఒమ్ము కాకుండా అవి సాఫీగా జరిగినవటం కోసం అనేదే ట్రాన్స్ఫర్ జరిగింది తప్ప అధికార ట్రాన్స్ఫర్ మరొక రకంగా కాదు. కానీ ఇవాళకి కూడా ఆ ఇష్యూని మళ్ళీ మాట్లాడడం, అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం, వీటన్నిటి చూస్తూ ఉంటే ఈ తరానికి తెలియని విషయాల్ని వేరే రకంగా చేయాలనే ఉద్దేశం అదే జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ ఎప్పుడో 30 ఏళ్ల నాడు జరిగిపోయినటువంటి దాన్ని ఈ రోజున కావాలి అని చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయటం కోసం ఈ రోజున పదే అదే ఎత్తి చూపుతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేమందరం కూడా వాస్తవం ఏంటి, ఆ రోజున ఉన్నటువంటి సీనియర్లుగా మేము ప్రజలకి వాస్తవాన్ని తెలియజేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మేమందరం ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మొన్న చెప్పటం అనేది జరిగింది. ఆ రోజు కూడా నేనే ఈ కృష్ణా జిల్లాలో అన్ని సెంటర్స్లో కూడా ఎందుకు ఇలాంటి ఎన్టీ రామారావు గారిని కాదని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటము ఎందుకు సంభవించింది అనేటటువంటి దానిలో ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయటంలో నేను ప్రముఖ పాత్ర వహించా. ఆ రోజు కూడా అనేక సెంటర్స్లో, బందర్లో, ఉయ్యూరులో, మైలవరం, జగ్గయ్యపేట అన్ని చోట్ల కూడా నా ప్రసంగాలు ఉన్నాయి, అప్పుడు ప్రసంగాలు. దాని తర్వాత ఎలక్షన్స్లో కూడా మీకు భారీ మెజార్టీ వచ్చింది కదా, అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసిన చర్యని ఆమోదించారు కదా. 99లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక కావటము అని అంటే ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క స్టెప్ అనేది, ఆ చర్య ప్రజలు ఆమోదించినట్లుగానే భావించాలి తప్ప మళ్ళీ ఈ రోజున వాళ్ళు దాన్ని కాదని కేవలం రాజకీయంగా ఆయన్ని బ్లేమ్ చేయటం కోసం చేయటం అనేది కరెక్ట్ కాదు. బాదుడే అని చెప్పి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాటితో పాటు సోషల్ మీడియా పోస్టులు కూడా పెడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచి అన్ని పార్టీలు పెట్టుకుంటే మీరు కూడా పెడతా ఉన్నారు. ప్రధానంగా వీటిలో వచ్చి ఎవరైతే నాయకులు కావచ్చు, ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఉన్న యాక్టివ్గా ఉండే వాళ్ళని వాళ్ళు పెట్టే పోస్టుల ద్వారా కొంతవరకు ప్రజల్లో వేరే ఉద్దేశాలు లేదా కుట్ర జరిగే విధంగా వ్యవహరిస్తున్నాయి ఆ పోస్టుల ద్వారా అని చెప్పి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న నరేంద్ర గారి అరెస్ట్ కూడా జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా పోలీసు దుర్మార్గంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. పోలీసుని పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉంచుకొని ప్రశ్నించేటటువంటి వాళ్ళని, అలాగే ఇలా పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళకి ఏదైనా వ్యతిరేకమైనటువంటి మరి పోస్ట్ వస్తే జర్నలిస్టులు కావచ్చు, పేపర్ మీడియా కావచ్చు, అలాగనే కార్యకర్తలు కావచ్చు, ఈ రకమైనటువంటి ధోరణి గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. అసలు ఈ ప్రభుత్వాన్ని మనము, ఈ పరిపాలనా పద్ధతిని మనం గత చరిత్రలో ఎక్కడా కూడా చూసి ఉండం. ఇది చాలా పరిపాలనా పద్ధతులు ఉన్నాయి, మనం చూసాం. మోనార్కిజం చూసాం, అలాగే టోటాలిటేరియనిజం, ఈగాలిటేరియనిజం, అలాగే ఇప్పుడు డెమోక్రసీ, ఇలాంటివి చాలా వచ్చినాయి పొలిటికల్ అంటే పరిపాలనా పద్ధతులు అనేవి. ఈ ముఖ్యమంత్రి ఈ రోజున ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయ్యి ఒక చట్టబద్ధమైనటువంటి పరిపాలన అందిస్తాను అని ప్రమాణం చేసి ఆ చట్టానికి వ్యతిరేకంగా చాలా దుర్మార్గంగా ఒక రకమైనటువంటి హింసా విధానంలో
బెదిరింపు ధోరణిలో మరి పరిపాలన నడుపుతా ఉన్నారు. అంటే ఇతను డెమోక్రసీలో డెమోక్రటిక్గా వ్యవహరించటం అనేది జరగట్లేదు. అంటే ఇతను పనికిరాడు. ఈ డెమోక్రసీ సిస్టంలో ఈ వ్యక్తి పరిపాలన చేయటానికి అర్హత లేదు, అతనికి పనికిరాడు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రతిదీ కూడా పోలీసు వ్యవస్థని అలాగనే ఇతర అధికార వ్యవస్థని అన్నిటినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకొని 151 సీట్లు తాను సంపాదించాను, నాకేంటి ఎదురేమిటి అనేటటువంటి ధోరణిలో చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అతను వ్యవహరించుతున్నటువంటి తీరు నిజంగా అది గర్హనీయమైన విషయం. అది ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక తెలుగుదేశం పార్టీయే కాదు, ఇతర ప్రజా సంఘాలు, ఇతర మీడియా అనేక మంది వాళ్ళని మరి ప్రశ్నించేటటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఈ రకంగానే ఒకే ఘాటున గట్టి కేసులు పెట్టడం, హింసించటం, ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ఎదుర్కొంటా ఉంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నా కూడా తెలుగుదేశం కేడరు, మా కార్యకర్తలు, మా నాయకులే అతని పరిపాలనని ఆ పద్ధతిని ఎదుర్కొంటూ ముందుకెళ్తూ ఉన్నారు ప్రజల పక్షాన్ని నిలబడి. ఇది ముందుకు తీసుకెళ్తాం. దీనిలో ధైర్యాన్ని కోల్పోయేటటువంటి ప్రసక్తే లేదు. తెలుగుదేశం మొదటి నుంచి కూడా ప్రజల కోసమే పనిచేసే పార్టీగా అక్కడ చరిత్ర రికార్డ్ అయి ఉంది, సాక్ష్యం ఉంది. మేము ఆ రకంగానే ముందుకెళ్తాం. పోలవరం కాపర్ డ్యామ్కి సంబంధించి ఏదైతే నష్టం వాటిల్లిందప్పుడు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పడం, పోలవరం పూర్తి చేస్తానని చేయకపోవడం, అంబటి రాంబాబు గారు కూడా ఈ విషయం మీద మాట్లాడడం, ఆయన మంత్రి అయి ఉండి, దీన్ని ఎట్లా చూస్తారు? చేతకాని వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఇవి చూసాము. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున స్టార్టింగ్ నుంచి మనం చూస్తే 2014లో ఎన్నికైన అప్పుడు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆలోచించారు ఆయన. అసలు దీన్ని పోలవరాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఏది ప్రతిబంధకాలు లేకుండా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఆనాటి బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీని ఒప్పించి 7 మండలాలని, ముంపు మండలాలని ఆ రోజున తీసుకోవటం అనేది జరిగింది. ఆ తర్వాతనే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మీరు చూశారు ప్రతి వారం కూడా సోమవారాన్ని పోలవారంగా ప్రకటిస్తే ఆయన సమీక్ష చేయటం, అవసరమైనప్పుడు ఆయనే స్వయంగా వెళ్ళి చూడటం, ఇలా ఆయన కాలంలో మీకు 71% పూర్తి చేశారు. అంతకుముందు ఏం జరిగింది? అంతకుముందు నథింగ్ కదా. రాజశేఖర రెడ్డి హయాంలో ఏమీ జరగలేదు. ఏం జరిగింది? అనుమతులు కూడా పెద్దగా వచ్చినటువంటి పరిస్థితి, అన్ని అనుమతులు వచ్చిన పరిస్థితి లేదు. డ్యాంలో ముందు పని మొదలు పెట్టకుండానే కాలువలు తవ్వటం అనేది జరిగింది. ఆ కాలువలు కూడా పూర్తి చేశారా? పూర్తి చేయలేదు. అక్కడక్కడ మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి. ఆ మిస్సింగ్ లింక్స్ అలా వదిలేశారు. అప్పుడు కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 900 కోట్ల రూపాయలు ముందుగానే ప్రభుత్వం కాంట్రాక్టర్కి చెల్లించి ఆ మట్టి పని చేయించడం అనేది జరిగింది. చూడండి, అది ఆనాటి పరిస్థితి. అది ఎంత దుర్మార్గమైన విషయమో. అంటే ప్రాజెక్టు ముందు మొదలు పెట్టకుండా మట్టి పనులు, అంటే లాభం వచ్చేటటువంటిది, అది కాంట్రాక్టర్కి 900 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించి ఆ రకంగా చేయటం అంటే ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రజాధనాన్ని వృధా చేసింది చూడండి. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా ఉపయోగంలో తెద్దామని ఎక్కడెక్కడైతే ఆ మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద 745 కోట్లు కేటాయించి ఆ కాలువని పూర్తి చేసి అక్కడ 1400 కోట్లు పెట్టి పట్టిసీమ లిఫ్ట్ పెట్టి దాన్ని సద్వినియోగం చేయటం అనేది జరిగింది. అంటే పోలవరం డ్యాము పూర్తయ్యి ప్రయోజనం వచ్చే లోపులోనే ఆ ప్రయోజనాన్ని ముందుగానే తీసుకోవాలనే ఉద్దేశంతో ఎంత ముందు చూపుతో ఆయన వ్యవహరించింది మనం చూసాం. అలాగే పోలవరం డ్యామ్ నిర్మాణంలో ఆయన చూపినటువంటి శ్రద్ధ కారణంగానే 71% అయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? రాగానే రివర్స్ టెండరింగ్ అని ఉన్న కాంట్రాక్టర్ని తొలగించడం అనేది జరిగింది. ఆ మేరకు మళ్ళీ టెండర్ పిలిచారు. 750 కోట్లు ఏమో మేము ఆదా చేశామన్నారు. మళ్ళీ దాన్ని ఏదో రివైవ్ చేశారు. మళ్ళీ ఈరోజు టైం గడిచిపోయింది, పూర్తి కాలేదు. సెంట్రల్ గవర్నమెంట్తో వీళ్ళు అక్కడ ఒత్తిడి పెట్టి తెచ్చే ప్రయత్నం కూడా
పెద్దగా జరగలేదు. ఇలాంటి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు. ఇంకొకటి ఏమంటే వాళ్ళు ఆ రకంగా రివర్స్ టెండరింగ్ అని మళ్ళీ ఇలాంటి పద్ధతుల్లో ఆలస్యం చేయటం వలన ఒక 2 సీజన్లు వర్షాకాలపు సీజన్లు వచ్చేసినాయి. అక్కడ అంటే పని అనేది ఒక ప్రణాళికాబద్ధంగా జరగాలి. పోలవరంలో ఎక్కడైనా సరే ప్రణాళికాబద్ధంగా జరగాలి. అంటే ఓదానమ్మటి ఒకటి అంటే మన వాతావరణం చూసుకొని రైనీ సీజన్ వస్తుంది రాదు ఎప్పుడు వస్తుంది అనేది చూసుకొని ఏ పని మిగిలింది అనేది చూసుకొని చేయాల్సినటువంటి అవసరం. అలా కాకుండా వాళ్ళు అంత ఆలస్యం చేయటం వలన ఆ రకమైనటువంటి నష్టం జరిగి ఆ నష్టాన్ని చంద్రబాబు ఖాతాలో వేయటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. అది అంతే తప్ప వాళ్ళు ఇప్పటికీ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇక అది ఎప్పటికైద్దో మాకు తెలియదని చేతులు ఎత్తేసారు. అంటే ఇప్పుడు పూర్తవుదంటారా? వాళ్ళే చెప్తున్నారు అంబటి రాంబాబు ఇక అది ఎప్పుడైతుందో మేము చెప్పలేమని చెప్పాడు కదా 1-2 సందర్భాలు. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చి అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా పోటీ చేస్తా ఉంటున్నారు. ఇక్కడ కూడా కొన్ని వెల్కమ్ చెప్తే బ్యానర్లు అమలాపురంలో కూడా వచ్చాయి. ఎట్లా ఉంటుంది ఆయన పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత ఆంధ్ర తెలంగాణ వాసుల మధ్య సఖ్యత విషయంలో కావచ్చు, ఆయన చేసిన వ్యాఖ్యల విషయంలో ఎంతవరకు పట్టించుకుంటారు? ఆ పార్టీకి ఇక్కడ మనుగడ ఉంటుందా? మేము అనుకుంటుంది బీఆర్ఎస్కి ఆంధ్రప్రదేశ్లో చోటు ఉండదు. ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి ఈ 13 జిల్లాల ప్రజలు విడిపోవాలని కోరుకోలేదు. బలవంతాన రాజకీయ ప్రయోజనం కోసం ఆ రోజున ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళ యొక్క ఉద్యమం లేదు, కావాలని చేసినటువంటి ఆ ప్రయత్నం, ఆనాడు కాంగ్రెస్కి ఏదో 4 సీట్లు వస్తాయనే ఉద్దేశంతో జరిగినటువంటి రాజకీయమైనటువంటి పరిణామం. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా అది మర్చిపోలేదు. వాళ్ళు దీనిలో ప్రధానమైనటువంటి పాత్ర ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ అంటున్నాడో కేసీఆర్దే ప్రధానమైన పాత్ర. ఆ రోజున ఆంధ్ర ప్రజల్ని అతను చాలా అగౌరవపరిచాడు. ప్రతి సందర్భంలో కూడా అతను ఉపన్యాసాల్లో మాట్లాడే వ్యవహారంలో ఆంధ్రుల్ని అవమానపరచటం, వాళ్ళ యొక్క సంస్కృతిని, వాళ్ళ యొక్క భాషని, ఇలాంటి వాటన్నిటిని, అలాగే వాళ్ళు తినే పదార్థాలని కూడా ఏదో బిర్యానీ పేడలాగుంటుంది అని ఇలా వ్యాఖ్యానించటం, ఇలాంటివి ఎవరు మర్చిపోని విషయాలు. ఆయన ఇక్కడికి వచ్చి నేను పార్టీ పెడతాను, ఇక్కడ మాకు మద్దతు ఇవ్వండి అని అంటే ఎవరో 1-2 ఉంటే ఉండొచ్చేమో, ఎందుకంటే ఎవరైనా ఉంటారు కదా అలాంటి వాళ్ళు, ఉంటే ఉండొచ్చేమో. కానీ ప్రజలు సామాన్యులు ఎవరు కూడా బీఆర్ఎస్ కేసీఆర్కి సపోర్ట్ చేస్తారని అనుకో. కేంద్రంలో ఏమైనా ప్రభావం చూపించగలుగుతారా? లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్తో జతకట్టి మోడీ గారి మీద పోరాటం చేశారు. ఈయన ఇప్పుడు కూడా అదే పందాలో కాంగ్రెస్తో కాకపోయినా విభేదించి అంతా మిత్రపక్షాలన్నీ కలుపుకొని చేస్తున్నారు. ఏమైనా కేంద్రంలో ప్రభావం చూపిస్తారా కేసీఆర్ గారు? మనకి గతంలో చరిత్ర చూస్తే జనరల్గా దక్షిణ భారత వ్యక్తులు కానీ పార్టీలు కానీ కేంద్ర ప్రభుత్వము కేంద్ర రాజకీయాల్లో అంత పెద్దగా ప్రభావం చూపించిన దాఖలాలు అయితే లేవు. ఒక్క ఎన్టీ రామారావు గారు ఆ రోజున ఆయన ప్రజల్ని ఆ రోజున ఇక్కడ ఎంత పాపులరో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఉత్తర భారతంలో కూడా అంత ప్రభావాన్ని అయితే చూపారు. ఎన్టీ రామారావు మనం ఎక్కడికి వెళ్ళినా చూడొచ్చు దాన్ని, అక్కడ చరిత్ర రికార్డ్ అయ్యింది. ఆయన గౌహతి వెళ్ళినా, లక్నో వెళ్ళినా, జైపూర్ వెళ్ళినా, అహ్మదాబాద్ వెళ్ళినా లక్షల మంది జనాన్ని ఆయన ఆకర్షించడం అనేది జరిగింది. అప్పుడు కూడా ఒక ఆలోచన వచ్చింది భారతదేశం పార్టీ పెట్టాలని. కానీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనం ముఖ్యమనే ఉద్దేశంతో ఆనాటి పార్టీ దాన్ని ముందుకు ఆలోచన చేయలేదు. అప్పుడైతే చేశారు ఆలోచన అయితే చేశాము ఆ రోజున. నేను కూడా మరి 85 నుంచి ఉన్నాను కదా, ఆలోచన చేయటం అనేది జరిగింది. కానీ అంత గొప్ప పాపులర్ ఇమేజ్ ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఆ రోజున కూడా అది మేము పార్టీ వద్దనుకొని ఆగాం. ఈ రోజున అంత గొప్ప చరిష్మా ఉండి అంత పెద్ద ఇది ఉండి నాయకుడేమీ కాదు కేసీఆర్. ఆయన అంత గొప్ప ప్రభావాన్ని బయట చూపిస్తాడని అనుకోలేము. అది కాకపోతే మిగిలిన అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలతో ఏదైనా అలయన్స్ పెట్టుకొని ఆ రకంగా వెళితే అక్కడ కూడా బీఆర్ఎస్ ఈయన చూసి మరి ఓటు వేసేటటువంటి ప్రసక్తి ఉండదనే మేము. మీ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక ఇన్ని సంవత్సరాల నుంచి ఒక వ్యవహార శైలి, ఒక దోవ ఏర్పరుస్తూ ఉంటుంది, ఆ దోవలోనే ఆయన కూడా నడుస్తున్నాడు అనుకోవాలా? ఇవాళకి సొంతంగా పార్టీ పెట్టి రాష్ట్రాన్ని సాధించి అంతా చేస్తున్నా కూడా తెలుగుదేశం
విధానాలను కూడా ఆయన అక్కడక్కడ అవలంబిస్తున్నాడు అనుకోవాలా? ఆయన ఇప్పుడు బ్రాటప్ స్టార్టింగ్ నుంచి చూస్తే తెలుగుదేశం నుంచే వెళ్ళారు ఆయన. తెలంగాణ అతనికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో బెర్త్ దొరకలేదనే ఉద్దేశంతో బయటికి వెళ్ళటం అనేది జరిగింది. బయటికి వెళ్ళి ఒక తెలంగాణ సెంటిమెంట్ని రైజ్ చేసి తాను సాధించటం, అది బహుశా అతనికి లక్గా సంభవించిందా లేదు వేరే రాజకీయ పార్టీ వాళ్ళ ప్రయోజనం కోసం ఇచ్చిందా, ఇవన్నీ అక్కడ మనకి కనపడుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రధానంగా మనం చూసినట్లయితే రాజకీయ పార్టీలు, ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీల్లో ఎత్తుగడలు వేయటంలో అన్నీ కూడా సారూప్యతలు అయితే ఉన్నాయి. మేము ఒకవేళ గతంలో తెలుగుదేశం ఇలా అనుసరించింది అనే పంధాలో ఆయన కూడా అనుసరించి ఉండొచ్చు. పొత్తు విషయం ఏదైనా వస్తుందా? టీఆర్ఎస్తో పొత్తు అనేది మేము అనుకోవట్లేదు, ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం ఏమి లేదు. రాష్ట్రం విషయానికి వద్దాం. ఏదైతే కేసినేని నాని గారు మీతో మాట్లాడడం, ఈ విషయం మీద మాట్లాడడం, మీరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనే వార్త కూడా ఒకటి వస్తూ ఉంది. అందుకని మీరు పోటీ అవుతారనే ఆయన విధంగా మిమ్మల్ని డిక్రీజ్ చేయాలని చేస్తున్నారా? అలాంటిది ఏం లేదండి, నేను అలా అనుకోవటం లేదు. పోటీ చేయాలి అనేటటువంటి ఆ ప్రయత్నము అనేది నేనేమీ చేయటం లేదు. ఆయన కూడా అలా భావించి అన్నారని కూడా నేను అనుకోవట్లేదు. అలా భావించైతే పని చేసే వాళ్ళని ప్రోత్సహించట్లేదు అనేది ఆయన వాదన. ఎవరి దగ్గరికి వచ్చినా సరే పనిచేసే వాళ్ళని గుర్తించట్లేదు, ప్రోత్సహించట్లేదు. మీ ఉద్దేశంలో మీరు అధ్యక్షులైన తర్వాత పనిచేసే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు, గౌరవం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు? పని చేయటము అనేటువంటి పని ఎవరెవరైతే పని సక్రమం అంటే పద్ధతిగా చేయగలరు అనేటటువంటి వాళ్ళని గుర్తించే ఇప్పుడు అనేకమైన కమిటీల్లో మేము వేసాం. పార్లమెంట్ కమిటీ కానీ ఇంకా ఇతరత్ర అనుబంధ సంఘాలు కానీ వాటన్నిటిని కూడా పూర్తి చేయటం అనేది జరిగింది. ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నాయి. కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి మా క్యాడర్లో ఎవరు సూటబుల్ అనేది చూసుకొని అవన్నీ కూడా ఫిల్ చేస్తూనే ఉన్నాం. ఏదైతే ఎవరైనా వ్యాఖ్యలు చేసినా లేదా పార్టీకి కొంచెం ఇమేజ్కి డ్యామేజ్ చేసే విధంగా ఎలాంటి వ్యక్తులైనా చర్యలు తీసుకుంటారా? ఇప్పటికీ తీసుకుంటాం. అది అధిష్టాన వర్గానికి తెలియజేయటం, వాళ్ళకి మాకు ఒక క్రమశిక్షణ సంఘం ఉంది, దానికి ఒక మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ దృష్టికి ప్రతిదీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి అంటే ఇక్కడ నేనే కాదు, నా లెవెల్లో నేను చేసేదే కాదు, అది పై లెవెల్లో క్రమశిక్షణ సంఘం లెవెల్లో జరగాలి. ఎక్కడైతే అలాంటి వ్యతిరేక ప్రయత్నాలు, పార్టీని డ్యామేజ్ చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళు చేసే చర్యలు, వీటన్నిటినీ కంప్లైంట్ రూపంలో తీసుకుంటున్నాం. మేము క్రమశిక్షణ సంఘానికి నివేదిస్తున్నాం. అక్కడి నుంచి వాళ్ళు విచారించి తగు చర్యలు తీసుకుంటారు. 175 వైనాట్ అంటున్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ధీటుగా మీరు ఎంతవరకు ప్రోగ్రెస్ సాధిస్తుంది తెలుగుదేశం పార్టీ? 175 అనేది తన కార్యకర్తలకి ధైర్యాన్ని చేకూర్చుకోవటం కోసం చెప్తున్నాడేమో కానీ నిజానికి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అని అనేక సర్వేలు చెప్పిన మీదటనే అతను ఆ రకమైనటువంటి మాటలు వాళ్ళ క్యాడర్ని కాస్త కాన్ఫిడెన్స్ రైజ్ చేయటం కోసం చెప్తున్నాడే తప్ప అలాంటి పరిస్థితి ఏం లేదు. ఇప్పటికి మాకు అందుతున్నటువంటి సమాచారం మేరకు పార్టీ పరంగా కానీ ఇతరత్ర సర్వేల రూపంలో కానీ అందుతున్నటువంటి సమాచారం మేరకు మేము ఇప్పటికీ 120 నుంచి 130 సీట్లలో మేము బలంగా ఉన్నామని, ప్రజలు మా వైపు ఉన్నారు అనేది కనపడతాం. వల్లభనేని వంశీ గారు అలాగే కొడాలి నాని గారి కోవలోకి మరో నేత మీ పార్టీ నుంచి లేకపోతే మీరు తీసుకునే చర్యల ద్వారా వెయిట్ చేస్తున్నారు అనుకోవాలా ఆ కోవలో చేరడానికి? లేదంటే వీటన్నిటిని ఇంట్లో విషయాలు అన్నట్టుకుని అన్నీ సర్దుకుంటారు? మీరు ఎవరిని గురించి అంటున్నారో నాకు అందటం లేదు, కానీ అలాంటి వ్యక్తులు ఎవరు కూడా అంటే అంతగా దుర్భాషలాడగలిగినటువంటి వ్యక్తులు మా పార్టీలో లేరనే మేము అనుకుంటున్నాం. ఒకవేళ అలాంటిది ఉంటే కనుక మేము దాన్ని ప్రోత్సహించే పరిస్థితి అయితే ఉండదు. చర్యలు అయితే ఉంటాయి పార్టీని డ్యామేజ్ చేసే వాళ్ళ మీద. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు. ఇదండి నెట్టే రఘురామ్ గారి ఆలోచనలు. ఎవరైనా సరే పార్టీ ముందని, పార్టీ తర్వాత ఎవరైనా చెప్పి మాట్లాడుతూ వచ్చారు. పార్టీకి ఎంతవరకు లాయల్టీ ఉండి ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు, గౌరవం ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందని తాను జిల్లా అధ్యక్షుడైన తర్వాత పార్లమెంటు పరిధిలో పార్టీని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తూ ఎవరు పనిచేస్తున్నారు అనే విషయాన్ని అధిష్టానాన్ని తెలియజేస్తూ వస్తున్నామని చెప్పి ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాల మీద ఆయన అభిప్రాయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.